వృశ్చిక రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి అయితే కుజుడు. అయితే వృశ్చిక రాశి వారి జీవితం నాశనం అవడానికి 4 ప్రధాన కారణాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కానీ ఇంకా పోయిందైతే ఏమీ లేదు. మీరు మీ తలరాతను మార్చుకునే శక్తి అయితే మీ చేతిలోనే ఉంది. వెంటనే ఆ 4 కారణాలు ఏంటో తెలుసుకొని వాటిలో కనుక మీరు జాగ్రత్త పడినట్లయితే మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ 4 కారణాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా వృశ్చిక రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు పైకి మాత్రం ఎంతో కట్టుబగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో మంచి మనసు అయితే ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే ఇట్టే తన వారుగా భావిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సొంత వారుగా అనుకుంటారు. వ్యక్తి యొక్క డబ్బు కానీ లేదా వారి యొక్క హోదా, పరువు, ప్రతిష్టలు, గొప్పలు వీటి ఆధారంగా కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం, అలానే వారి ఇతరులతో నడుచుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని ఆధారంగా వీరు స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కొనసాగిస్తారు. ముఖ్యంగా వీరికి ఎవరైతే వీరికి కావాల్సిన పనులు చేస్తారో లేదా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారో వారికి మాత్రం ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉంటారు. అవతల వారికి ఏదైనా సహాయం కావాలంటే వీరికి సహాయం చేసిన వారికి ముందు స్థానంలో వీరు ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ రాశి వారు ఎంతైతే ఇతరులను ప్రేమిస్తారో అంతే ద్వేషిస్తారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి యొక్క చిహ్నం తేలుగా చెప్పుకుంటాం. వీరిలో పగ తీర్చుకునే తత్వం అనేది బాగా అధికంగా ఉంటుంది. నమ్మించి ఎవరైనా మోసం చేసినా లేదా వీరి గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారన్న అవతలి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. అంటే వారిని నాశనం చేసేయాలి లేకపోతే వారిని దెబ్బతీసేయాలని అనుకోరు, కానీ వారు పడ్డటువంటి బాధ అంటే వారు ఏదైతే అవతల వారిని ఇబ్బంది పెట్టారో దాన్ని అవతల వారికి చూపించి తగిన గుణపాఠం చెప్పాలనుకుంటారు తప్ప ఇతరుల ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ నాశనం చేయాలని అయితే ఎప్పుడు కూడా అనుకోరు. తనకి చెడు చేసినా కూడా ఈ రాశి వారి ఇతరుల గురించి వారి గుణపాఠం చెప్పాలి కానీ వారు నాశనం చేసేయాలనే మనస్తత్వం అయితే ఉండదు. అలానే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ సమయంలో కొంతమంది కావాలని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే వ్యాపారంలో మీకు అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి వారి అభివృద్ధి కోసం అంటే మీతో పెట్టుబడులు పెట్టించడం వల్ల వారికి అనుకూలంగా ఉంటే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మేము చూసుకుంటాం, వీటిలో పెట్టుబడి పెట్టండి లేదా మేము కూడా పెట్టాము మీకు అనుకూలంగా ఉంటుంది, ఇలా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది. కాబట్టి ఇతరుల మాటలు అయితే అంతగా నమ్మవద్దు. మీరే సొంత నిర్ణయాలు తీసుకొని వాటి ఆధారంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులు కొంచెం ఓర్పుతో ఉండవలసి ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు అయితే రీచ్ అవుతారు, కానీ మీరు అనుకున్న విధంగా కాకుండా కొంచెం తక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. దీన్ని మనసులో పెట్టేసుకుని అస్సలు నిరుత్సాహపడకండి. భవిష్యత్తు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల విషయంలో కుటుంబ సభ్యుల నుండి ఆశించిన దానికంటే రెట్టింపు రీతిలో సహాయ సహకారం అనేది దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా నిరుద్యోగస్తులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. తొందరలోనే ఉద్యోగ అవకాశాలు అయితే పొందుతారు. అయితే ఉద్యోగ ప్రదేశంలో మాత్రం మీరు చేసేటువంటి ఆర్థిక ప్రణాళికలు కానీ లేదా ఉద్యోగ పరంగా నెక్స్ట్ ఏ విధమైన స్టెప్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు, భవిష్యత్తు ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, ఇలాంటివి ఏమీ కూడా ఎవరితోనే చర్చించకండి. మీకు తెలియకుండా కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో మీకు శత్రువులు అయితే ఉన్నారు. వీరు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ ఉద్యోగ ప్రదేశంలో వారికన్నా మీరు వెనకాల ఉండి వారికన్నా ఇప్పుడు ముందు స్థానంలో ఉండటం వల్ల దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కుటుంబ పరంగా కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఈ పరిస్థితిని తప్పించడం మీ చేతిలోనే ఉంది. కుటుంబంలో ఆర్థిక విషయాల్లో ఖచ్చితత్వాన్ని అయితే పాటించండి. ముఖ్యంగా తోబుట్టువులకు ఆర్థిక విషయాల్లో
విషయాల్లో వివాదాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తోబుట్టువుల విషయంలో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా అయితే మీరు సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే కుటుంబ పరంగా ఇరుగు పొరుగు వారిని కానీ లేదా దూరపు బంధువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రవేశాన్ని, అంటే వారి యొక్క సలహాలు లేకపోతే వారి కుటుంబ విషయాల్లో ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టడం, ఇటువంటి వాటిని మాత్రం మీరు వెంటనే తగ్గించవలసి ఉంటుంది. లేకపోతే మీ కుటుంబంలో సమస్యలు మీరే తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇతరుల వల్లే మీ కుటుంబం విడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వెంటనే ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో కూడా ఇతర స్త్రీల కారణంగా వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాంపత్య జీవితంలో కూడా ఏవైనా మనస్పర్ధలు ఉన్నా లేకపోతే ఏదైనా విషయం ఉన్నా కూడా బయట స్త్రీలతో అయితే అస్సలు దాన్ని చర్చించకండి. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. సంతాన విషయంలో మాత్రం అనుకూలంగా ఉండబోతుంది. సంతానం మీరు కోరుకున్న విధంగా ఫలితాలు పొందుతారు. విద్య విషయంలో కానీ లేదా వివాహ పరంగా మీరు కోరుకున్న వివాహాలు చేయడం, అలానే సంతానాన్ని ఎవరైతే విదేశాలకు పంపాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. కెరియర్ పరంగా ఉన్నతమైన స్థానాలు అయితే పొందుతారు. రాజకీయ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చెయ్యనిటువంటి తప్పులకైతే రాజకీయ పరంగా నిందలు మోయవలసి ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో అవతలి వారు మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసే విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఈ సమయంలో మాత్రం మీరు కొంచెం కంట్రోల్ తప్పినా అది మొత్తం రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించినవి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి రాబోతుంది. కళారంగ పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే కళాకారులకి ఈ సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో అయితే ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమ పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీలు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం కానీ లేకపోతే బంగారం, వెండి ఆభరణాలు కూడా అధికంగానే కొనుగోలు చేస్తారు. అలానే తెలిసి తెలియక కూడా ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. ఎవరైనా మీ ఇంటికి దానానికి వచ్చినట్లయితే లేదు అనకుండా మీకున్న దాంట్లో ఎంతో కొంత వారికి దానం అయితే చేయండి. మీరు కనుక అవతలి వారిని అంటే ఆతిథ్యం ఇవ్వకుండా బయటకు పంపినట్లయితే దానివల్ల మీకు కష్టాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే కుదిరినట్లయితే హనుమాన్ చాలీసాను పఠించుకోవడం, అలానే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.